కొనసాగించే కార్యక్రమాలు. ఈరోజు మళ్ళీ అర్బన్ కంపెనీని పిలిపించి మాట్లాడాం. ఇండ్లకు అవసరమైనటువంటి స్కిల్డ్ లేబర్, మెకానిక్ కావచ్చు, కార్పెంటర్ కావచ్చు, ప్లంబర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, ఈ విధంగా వేరియస్ ఏదైతే ఒక గ్యాస్ స్టవ్ రిపేర్ చేసేదానికి ఒక వ్యక్తి కావాల్సి వస్తుంది, లేకపోతే ఒక ఫ్రిడ్జ్ రిపేర్కి కావాల్సి వస్తుంది, లేకపోతే ఒక టీవీ రిపేర్కి కావాల్సి వస్తుంది. చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ పోతే అవన్నీ మార్చాల్సి వస్తుంది. ఇంకొక పక్కన ఇవన్నీ క్లీన్ చేయాల్సి వస్తుంది. పెద్ద ఎత్తున క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత దీన్ని ఏ విధంగా మళ్ళీ వాడే వరకు ఏమేం చేయాలని అవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ టెక్నిక్స్ అన్ని కూడా స్టడీ చేస్తున్నాం. ఏ ఒక్కరికి ఇబ్బంది రాకుండా ఉండడానికి. ఇక్కడ వీళ్ళ దగ్గర కూడా తక్కువ ఉన్నారు. విజయవాడలో తక్కువ ఉంటే మనం ట్రైన్ చేసిన వాళ్ళు ఒక 500 మంది ఉన్నారు. ఆ 500 మందిని కూడా పిలిపించి వాళ్ళ ప్లాట్ఫామ్లో పెడుతున్నాం. అర్బన్ కంపెనీ ప్లాట్ఫామ్లో పెట్టి ఎవరికి అవసరమైతే వాళ్ళకి పంపిస్తాం. ఇంకా ఎక్కువ మంది అవసరమైతే వాళ్ళని కూడా పిలిపించుకుంటాం. మినిమం గ్యారంటీ ఇంత ఇస్తాం. ఉచితంగా ఇక్కడ అకామిడేషన్ ఇచ్చి భోజనం పెడతాం. ఫైనల్గా నా ఉద్దేశం ఒకటి, అవసరమైతే కొంత సబ్సిడీ ఇచ్చినా సరే ఎక్కువ ఖర్చు లేకుండా, పేదవాళ్ళ మీద బర్డన్ పడకుండా, లేకపోతే వాళ్ళని బ్లాక్మెయిల్ చేయకుండా. కొంతమంది డిమాండ్ ఎక్కువ చేస్తారు మనుషులు లేనప్పుడు. 10 మందితో మాట్లాడాలంటూ చాలా కష్టం. అట్లా కాకుండా ఎంతమంది కావాలంటే ఆ టీమును పంపించి ఏ విధంగా వాళ్ళ సమస్య పరిష్కారం చేయాలనో చేయబోతున్నాం. అది మీరు కూడా కొంచెం పబ్లిసిటీ ఇవ్వండి. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. దీనివల్ల చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈరోజు 2 లక్షల ఇండ్లు మొత్తం ఉన్నాయి. 1,40,000 ఇండ్లు డౌన్ ఫ్లోర్లో ఉన్నాయి, ఒకే అంతస్తులో ఉంటాయి. అలాంటి డౌన్ ఫ్లోర్లో ఉండే ఇండ్లన్నీ తడిచిపోవడం, లేకుంటే నీళ్ళన్నీ వచ్చేయడం, వాళ్ళు వాడే అన్ని వస్తువులు కానీ, డోర్లు కానీ, ఫర్నిచర్ కానీ మొత్తం పోవడం. వీళ్ళకి చాలామంది అవసరం. ఈవెన్ పెయింట్ వేయడానికి కూడా మనుషులు అవసరం, పెయింటర్ కూడా అవసరం. ఇలాంటివి ఏరియాస్ ఉన్నాయి. అవన్నిటికీ వీళ్ళ ప్రొవిజన్లో పెడతాం. వాళ్ళకందరికీ ఏ విధంగా ఉపయోగించాలో ఒకసారి ఉపయోగించే విధంగా ముందుకు పోతాం. ఇంకొక పక్కన చాలా దిక్కలు నేను వెళ్ళాను. చాలా దిక్కలు వెళితే ప్రతి ఒక్కరు కోరుకునేది ఎంప్లాయ్మెంట్ కావాలని, యువత పనులు లేవని. ఇంట్లో వాళ్ళందరూ ఇబ్బంది పడ్డారు. ఈరోజు అనాథలైపోయాం. ఈ సమయంలో మాకు ఏదో పని కల్పించమని కోరుతున్నారు. నేను అందుకని వర్చువల్ వర్కింగ్ కూడా ప్రోత్సహిస్తాం. దీనికి నైబర్హుడ్ కానీ, వర్క్ స్టేషన్స్ కానీ క్రియేట్ చేసి ఈ ప్రాంతంలో ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చి అవసరమైతే కంపెనీస్ని రమ్మని సబ్సిడీ ఇస్తాం. మీరు ఇంతమందిని ఎంగేజ్ చేయండి, దానికి ఇంత ఇన్సెంటివ్ ఇస్తామని ఇన్సెంటివ్ ఇచ్చి దీన్ని ప్రోత్సహిస్తాం. ఈ కాన్సెప్ట్ ముందు తీసుకెళ్తాం. ఇంకొక పక్కన ఈ ప్రాంతంలో ఉండే అందరికీ డిజిటల్ ఎంపవర్మెంట్ ట్రైనింగ్ ఇస్తాం. సో దట్ డిజిటల్లీ అందరూ లిటరేట్స్ కానీ డిజిటల్ లిటరేట్స్ కాదు. ఈరోజు నేను ఏ ఫోన్లో చూసినా ఎక్కడున్నా నేను వర్చువల్గా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాను చూసుకొని. ఇప్పుడు ఏం జరిగిందో, 1 గంటలో ఎంత వాటరు సిటీలో ఉంది, అదే మాదిరిగా బుడమేరు ఎంతవరకు పూర్తయింది, బుడమేరులో ఎన్ని నీళ్లు వస్తున్నాయి అన్నీ చూసుకునే పరిస్థితికి వచ్చాం. కమ్యూనికేషన్ నెట్వర్క్ పెరిగింది. టెక్నాలజీ చాలా పవర్ఫుల్గా తయారైంది. వర్చువల్గా రియల్ టైమ్గా పనిచేసే ఫిజికల్గా వర్చువల్గా పనిచేసే అవకాశాలు వచ్చేసాయి. దాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని కూడా ఏ విధంగా చేయాలనో ఇప్పుడు డ్రోన్స్ ఉపయోగించాం, సీసీటీవీ కెమెరాలు ఉపయోగిస్తున్నాం, లేదంటే ఫోన్ ద్వారా ఉపయోగించుకుంటున్నాం. అదే సమయంలో క్లౌడ్లో ఉండే నాలెడ్జ్ అంతా ఓబరైజేషన్ చేసుకొని తద్వారా బెటర్ డెసిషన్స్, ఎగ్జిక్యూషన్ కూడా పర్ఫెక్ట్గా చేసే పరిస్థితికి వస్తున్నాం. ఇవన్నీ కూడా చేస్తాం. ఎల్లుండి నుంచి రేపు ట్రైనింగ్ ఇస్తున్నాం. బయట నుంచి ఎన్యూమరేటర్స్ అందరినీ పిలిపించాం. వాళ్ళకందరికీ ట్రైనింగ్ ఇస్తాం. ఆ ట్రైనింగ్ ఇచ్చి ఎల్లుండి నుంచి ఎన్యూమరేషన్ స్టార్ట్ అవుతుంది. ఎన్ని ఇండ్లన్నీ స్టార్ట్ చేస్తాం, షాపులన్నీ స్టార్ట్ చేస్తాం, రికార్డ్ అంతా తీసుకుంటాం.
ఆ రికార్డు తీసుకున్నాక అన్ని అనలైజ్ చేసి ఏమి చేస్తే వాళ్ళని కాపాడుకోగలరు